హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఈరోజు వీడియో వచ్చి ఏంటంటే ఆల్రెడీ మీరైతే థంబ్‌నెయిల్ అయితే చూసి ఉంటారు. 90 సబ్స్క్రైబర్స్ తోటి 4000 వాచ్ టైమ్ కంప్లీట్ చేయడం ఎలా, అది కూడా ఇది 2026లో నేను న్యూగానే ఛానల్ పెట్టానండి. నాకైతే వాచ్ టైమ్ కంప్లీట్ అయిన వీడియోలు అయితే రెండేనండి. ఆ రెండిట్లో ఒకటైతే నా ఫుడ్ ఛాలెంజ్, ఇంకోటైతే నేను రీసెంట్‌గా పోస్ట్ చేశాను ఎక్స్‌పోది. అవి రెండైతే మీరు ఎళ్లి ఒకసారి వాచ్ అయితే చేసేయండి. మీకైతే తెలుస్తది ఇలా ఏం వీడియోస్ చేశాను ఏంటి అని. వీడియోకొచ్చేది మీరైతే నేనైతే ఇప్పుడు ఈ సోదంతా నేను చెప్పదలుచుకోలేదు. మీకైతే ఫస్ట్ టైం ఎలా కంప్లీట్ చేసుకోవాలి అని చెప్పైతే నేను చెప్తాను. ఏం లేదండి. వీక్‌కి ఒక 3 లాంగ్ వీడియోస్ అయితే మీరైతే పోస్ట్ చేయండి. ఎన్ని షార్ట్ వీడియోస్ తీసినా మనకి సబ్స్క్రైబర్స్ పెరుగుతారే కానీ, వా షార్ట్ వీడియోస్‌కొచ్చిన వాచ్ టైమ్ అయితే ఏం లేదండి. మనమైతే షార్ట్ వీడియోస్ తీస్తాం కదా! ఆ షార్ట్ వీడియోస్‌కైతే వ్యూస్ అయితే మనకి యాడ్ అవుతాయి. కానీ దానికొచ్చిన వాచ్ టైమ్ అయితే మనకైతే రియల్ వాచ్ టైమ్‌కి అయితే యాడ్ అవ్వదు. సో, మనం ఏం చేయాలంటే వీక్లీ 3 అయితే ఫుల్ వీడియోస్ తీసుకోవాలి. ఫుల్ వీడియోస్ అంటే ఫోన్ ఇలా పెట్టి తీస్తారు కదా! ఆ వీడియోస్. మళ్ళీ నాకు కూడా తెలీదు. మీరు ఆ విషయం కూడా మీరు చెప్పాలంటే నేను కూడా నేను పెట్టి ఛానల్ ఒక 3 మంత్స్ ఏమన్నా అవుతుంది. అంతే. సో, నేను కూడా మీలాగే చూసి నేర్చుకుంటున్నాను. ఫస్ట్ అయితే మీరు ఏ వీడియో తీస్తున్నారు ఏంటి? మీకు ఎలాంటి వీడియోస్ మీద ఇంట్రెస్ట్ ఉందని, మీకు కంటెంట్ మంచిగా ఉంటే వ్యూస్, వాచ్ టైమ్స్ అవే ఈజీగా వచ్చేస్తాయండి. నేను గూడా ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నాను. మీకేమన్నా తెలిసిన టిప్స్ ఏమన్నా ఉంటే నాకు కమెంట్ చేయండి. నేనేమన్నా తప్పుగా చెప్పుంటే ఇగ్నోర్ చేసేయండి. ఎందుకంటే నేను కూడా కొత్తగా జాయిన్ అయ్యాను. నేను పెట్టి ఛానల్ ఒక 3 మంత్స్ అవుతుంది అంతే. 3 మంత్స్‌లోనే 2 వీడియోస్‌లోనే నాకు ఫుల్ 4000 వాచ్ టైమ్ అయితే కంప్లీట్ అయిపోయింది. కాకుం నాకు వాచ్ టైమ్ అయితే కంప్లీట్ అయింది. కాకపోతే ఏంటంటే సబ్స్క్రైబర్సే లేరండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు యూజ్‌ఫుల్ అయ్యింది అని అనుకుంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.